హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనం రోజు ఉదయం సాయంత్రం పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ పూజా నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే శివుని పూజ ప్రాతకాలంలో, అలాగే ఉదయం సాయంత్రం పూజ చేసేటప్పుడు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలండి. ఇవి సాధారణంగా ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఉంటాయి. అంటే ఎవరి ఆచారం, ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. అయితే శివుని పూజ ఉదయం చేసేటప్పుడు స్నానం చేయాలి. పూజ ముందు ఎప్పుడు కూడా మనం శుచిగా ఉండాలండి. స్నానం చేయాలి. స్నానం చేయకుండా కనీసం దేవుడి సామాన్లు కూడా ముట్టడానికి వీల్లేదు. అలాగే స్వచ్ఛమైన బట్టలు ధరించాలి. నిన్న రాత్రే కదా వేసుకున్నాను, బయటికి వెళ్ళలేదు, అలాగే పూజ చేసుకోవచ్చు అని అనుకుంటారు. చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శుచిగా ఉండే బట్టలను, ఉతికిన బట్టలను మనం వేసుకోవాలి, ధరించాలి. అలాగే పూజా స్థలం శుభ్రంగా ఉంచాలండి. అలాగే మనం పూజ ప్రారంభించే ముందు శివుని ధ్యానం చేయాలి. అంటే ఓం నమః శివాయ అనే మంత్రం జపించడం చాలా మంచిదండి. అలాగే మనం శుద్ధమైన గంగా జలాన్ని, స్వచ్ఛమైన నీరు, అలాగే పంచామృతం అంటే తెలుసు కదా, పాలు, పెరుగు, తేనె, చక్కెర, ఇది పంచామృతం అండి. మనం నెయ్యి కూడా వేస్తారు. ఇది పంచామృతం లెక్క. పంచామృతాలతో మనం అభిషేకం చేయాలి. అలాగే బిల్వపత్రాలు అంటే 3 ఆకులు సమూహంగా ఉంటాయి కదండి, అదే బిల్వపత్రాలతో మనం శివుణ్ణి అర్చించాలి. అలాగే అక్షింతలు కూడా మనం పసుపు కలపలైన అక్షింతలు వాడాలండి. చాలామంది చెప్తే విన్నాను నేను కూడా. అది తెల్లని అక్షింతలు వాడడం శ్రేష్టం. అలాగే పుష్పాలు మనం తామర, మల్లె, జాజి ఇటువంటివన్నీ కూడా శివుడికి ప్రీతికరమైనవి. అలాగే విభూది లేదా రుద్రాక్షమాల కూడా మనం శివుడికి ధరించాలి. అలాగే దీపం నెయ్యితో పెట్టాలండి. దీపం మనం లేదంటే స్వచ్ఛమైన నూనెతో కూడా పెట్టుకోవచ్చు. అలాగే ధూపం సమర్పించాలి. నైవేద్యం, పరమన్నం, శుద్ధమైన ప్రసాదాన్ని మనం నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే పూజా విధానం, శివుని ధ్యానించి భక్తితో ప్రార్థించాలి. అలాగే శివలింగానికి గంగాజలం, పంచామృతం, శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. అలాగే బిల్వపత్రార్పణం, శివునికి బిల్వదళాలు సమర్పించి ఓం నమః శివాయ మంత్రం జపించాలి. అలాగే దీపం, ధూపం ఆరాధన చేయాలి. ధూపం వెలిగించి శివునికి హారతి కూడా సమర్పించాలండి. నైవేద్యం సమర్పించి భక్తితో నమస్కారం చేయాలి. అలాగే శివాష్టకం, రుద్రాష్టకం, లింగాష్టకం వంటి శివ స్తోత్రాలను పఠించాలి. ప్రసాదం పూజ అనంతరం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదం సేవించాలండి. అలాగే ఇంట్లో విశేష నియమాలు కూడా ఉన్నాయి. సోమవారం ప్రదోషకాలంలో శివ పూజ విశేష ఫలితాన్ని ఇస్తుంది. బిల్వపత్రాలను ఉపయోగించినప్పుడు అవి 3 ఆకులు కలిగి ఉండాలండి. 3 ఆకులు కలిగి ఉంటేనే మాత్రమే బిల్వపత్రాలను మనం ప్రదోషకాలంలో గుడికి తీసుకెళ్ళడం. 2 ఆకులను గట్ట తీసుకుని వెళ్ళకూడదండి. 2 ఆకులను తీసుకెళ్ళకూడదు. 3 ఆకులు ఖచ్చితంగా ఉంటే ఒక్కటైనా చాలు. అది సోమవారం ప్రదోషకాలంలో పూజ చేసేటప్పుడు ఉపయోగిస్తాం. 3 ఆకులు కలిగి ఉండాలి. శివుని పూజలో తులసి దళాలు, శంఖం, ధ్వని ఇవన్నీ కూడా వాడకూడదు. అలాగే శివుని పూజా సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలండి. అహింసా మార్గంలో ఉండి భక్తితో పూజలు నిర్వహించాలి. ఇలాంటివన్నీ కూడా అహింసా మార్గంలో అంటే హింసించడం అంటే మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి నాన్ వెజ్ అంటూ ఇలా తింటుంటామండి. ఇవన్నీ కూడా ఆ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ఈ నియమాలను పాటించడం ద్వారా శివానుగ్రహం లభిస్తుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.